హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏదేమైనప్పటికీ ఎన్ని రకాల పులిహోరలు ఉన్నప్పటికీ మామిడికాయ పులిహోరకు ఉండే క్రేజే వేరండి. అది ఎంత టేస్టీగా ఉంటుందో కదూ. మరి ఆలస్యం చేయకుండా అది ఎలా చేసేయాలో చూసేద్దామా? మామిడికాయ పులిహోర చేయడం కోసం నేను ఇక్కడ 2 పుల్లని మామిడికాయలు తీసుకుంటున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పీలర్‌తో నీట్‌గా మొత్తంగా పీల్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా కొబ్బరికాయ తురిమేటువంటి బౌల్‌లో నీట్‌గా తురుముకోవాలి. చూడండి, ఇలా మామిడికాయనంతటిని తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోనికి ఒక స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి పల్లీలు కాస్త దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చూడండి, మన పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనికి ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుముకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటన్నింటిని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనికి ఒక 4-5 ఎండుమిర్చి, నానబెట్టుకున్నటువంటి ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఒక టీ స్పూన్ గుండు మినపప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మరొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మన పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలండి. ఇలా మిరియాలను వేసుకున్న తర్వాత వీటన్నింటిని మరొక అర నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంతగా సాల్ట్ వేసుకొని మరొక అర నిమిషం పాటు వీటన్నింటిని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక చిటికెడు వరకు ఇంగువను వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ మరింత బాగుంటుందండి. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇంగువ వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్నటువంటి మ్యాంగో తురుమును ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీనంతటిని ఇలా బాగా కలుపుతూ ఒక నిమిషం వరకు దీన్ని బాగా మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టేసుకోవడమే. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోరని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని ఇలా పొడి పొడిగా వండుకున్నానండి. ఇప్పుడు ఇందులోనికి కావాల్సినంతగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పులిహోర పులుసును ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.